So this is for my medical fraternity. This is for my medical fraternity, and I'm Dr. Raghuram, as you know. And మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, యూ మే టేక్ ఇట్ ఆర్ యూ మే నాట్ టేక్ ఇట్, యూ మే కాషియస్లీ, యూ మే ఆల్సో టెస్ట్ ఇట్. ఇట్ ఈస్ నో రాంగ్ ఇన్ టెస్టింగ్ ఇట్. It is no wrong in testing it. So until now I don't have evidence. Actually I thought of coming up with all evidences tomorrow, but I don't want even delay. ఈ ఒక్క రోజు డిలే కూడా అవ్వకూడదు. ఈ ఒక్క రోజులో ఇది ఎవరికైనా హెల్ప్ చేయగలిగితే ఇట్ షుడ్ నాట్ బీ డిలేడ్ అని ఐఎమ్ సేయింగ్ టు యూ. ఐఎమ్ యాజ్ అ ట్రయల్ ఐఎమ్ మేనేజింగ్ సో మెనీ పేషెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక లింక్ వచ్చింది, సమ్ ముస్లిం ఫ్యామిలీస్. ఆ లింక్ నుంచి ఐఎమ్ మేనేజింగ్ సో మెనీ పేషెంట్స్ ఇన్ హైదరాబాద్. సో ఇనీషియల్లీ ఒక సాచురేషన్ 180-85 ఉన్నప్పుడు ఈవెన్ నేనైనా కూడా ఆక్సిజన్ మీద పెట్టేస్తానేమో, కానీ వాళ్ళ దగ్గర ఆక్సిజన్ లేదు కాబట్టి ఏం చేయాలి అని చెప్పి ఐ జస్ట్ ట్రై టు మేనేజ్ విత్ ద మెడికేషన్స్. అండ్ నౌ ఇప్పుడు నా దగ్గర కూడా ఆక్సిజన్ నెసెసిటీ అంటే 88-89 సాచురేషన్స్ వాళ్ళకు కూడా ఆక్సిజన్ కాకుండా ఈ డైట్ ద్వారానో లేకపోతే I should say diet on the second line. ఈ ట్రీట్మెంట్ ఒక అగ్రెసివ్గా ఒక ప్రోటోకాల్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాను, ఒక అగ్రెసివ్గా ట్రీట్ చేస్తున్నాం. ఇంటర్ల్యూకిన్ లెవెల్స్ ఇప్పటివరకు ఏంటంటే ఇట్ వాస్ జస్ట్ మై అబ్జర్వేషన్. నౌ ఇంటర్ల్యూకిన్ లెవెల్స్ అన్ని TNF ఆల్ఫా లేకపోతే ఇంటర్ఫెరిన్ గావా ఈ మొత్తం అన్ని లెవెల్స్ కూడా నేను ఎగ్జామిన్ చేస్తుంటే ఐఆమ్ సీయింగ్ ఎ మిరాక్యులస్ రెస్పాన్స్. I'm very much sure that patients can be saved. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. సో వీళ్ళలో ఎవరికి ఎంత ఇప్పుడు విజయవాడ GGHని దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ ఎ స్టేట్ కోవిడ్ సెంటర్, అక్కడ క్రిటికల్ కేర్ ICU పెట్టా మేము అది ఇది అని అంటున్నారు. సో నేను అడుగుతున్నాను, వాళ్ళలో క్రిటికల్ కేర్ ICU కదా ఎంతమందికి ఎక్కువలు తీశారు? కార్డియాక్ ఫెయిల్యూర్తో చచ్చిపోయిన వాళ్ళలో మీరు ఎంతమందికి ఎక్కువలు తీసి మయోకార్డిటిస్ ఉందా లేకపోతే ఏంటని మీరు ఎవరు తేల్చారు? ఇక్కడ ఒక ఇన్ఫ్లమేషన్ స్టేట్లోకి బాడీ వెళ్తుంది, అట్లానే వెజల్స్ కూడా వెళ్తాయి కదా, మొత్తం బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ స్టేట్లోకి వెళ్తున్నప్పుడు ఈ CAD ఆల్రెడీ అండర్లయింగ్ ఉన్న వాళ్ళకి CAD ప్రెసిపిటేట్ అవుతుంది. సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వస్తుంది, హార్ట్ అటాక్లో వచ్చి వాళ్ళు కార్డియాలజిస్టుల దగ్గరికి వెళ్ళి, అందుకే నేను చెప్తాను మన రాష్ట్రంలో కుప్పలుగా ఇన్ఫెక్ట్ అయింది కార్డియాలజిస్టులే, పల్మనాలజిస్టులు కాదు. ఎందుకంటే వాళ్ళు చక్కగా క్లాసికల్ ECG చేంజెస్ ఉన్నాయి కదా, ఈ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇదంతా మనదే అనుకుని తీసుకుంటారు, అది విషయం. సో వాట్ ఈజ్ మై అబ్జర్వేషన్ ఈస్ దట్ నేను స్టడీస్లో ఉన్నాయి, ఐ విల్ కీప్ యూ ద ప్రూఫ్స్. కాల్చిసిన్ సో జైకోలిన్ అని దొరుకుతుంది, సో గౌట్నిల్, జైకోలిన్ అని మీకు బ్రాండ్ నేమ్స్ దొరుకుతాయి. సో ఇది ఐ థింక్ దట్ దిస్ ఈజ్ లైఫ్ సేవింగ్. నేను నిన్న ఒక పేషెంట్లో చూశాను. సో అతనికి చూడంగానే ఇంటర్ల్యూకిన్ 17 వాల్యూస్ చాలా హై ఉన్నాయి, సో ఇంటర్ల్యూకిన్ 6 కూడా హై ఉన్నాయి. సో నేను ఇమ్మీడియట్గా నాకు ఆ రిజల్ట్ రాగా నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఐ హ్యావ్ గివెన్ హిమ్ లైక్ ఐ స్టార్టెడ్ విత్ 1 గ్రామ్ కాల్సిన్, ఆ తర్వాత 0.5 తీసుకోమన్నాను, ఆ తర్వాత 1 అవర్కి ఇంకొక తీసుకోమన్నారు, 1 అవర్కి ఇంకొకటి తీసుకోమన్నాను, ఆ తర్వాత ఇంకొక 1 అవర్కి ఇంకొకటి తీసుకోమన్నాను. ఐఎమ్ వెరీ మచ్ షూర్ క్లెక్సేన్ ఒక ప్రొఫైలాక్సిస్ ఇచ్చారు. మొన్న జస్ట్ ఆ వాల్యూస్ అండ్ ఇంటర్ల్యూకిన్ 6 వాల్యూస్ 140 ఒక పేషెంట్ ఉన్నాడట, ఆయన ఆ వాల్యూస్ రిపోర్ట్ చేసేలోగా చచ్చిపోయాడు. బట్ ఐ హ్యావ్ ఇమీడియట్లీ గివెన్ హిమ్, అసలు రావంగానే కూడా 2 ట్యాబ్లెట్లు సాయంత్రమే మింగిచ్చేసాను నేను. ఈ వాల్యూస్ చూసిన తర్వాత చూసి మళ్ళీ వెళ్ళి పరిగెత్తుకుంటే ఐ హ్యావ్ గివెన్ హిమ్. సో నేను ఇదంతా నా అబ్జర్వేషన్ అని చెప్పట్లేదు, క్లియర్గా మీరు గూగుల్ చేయండి కాల్చిసిన్ రోల్ ఇన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్స్ లేకపోతే అక్యూట్, అట్లా ఒక 5 అవర్స్లోనే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద కరోనరీ ఆర్టరీస్, కరోనరీ వాస్కులర్ ఇన్ఫ్లమేషన్ని చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేస్తాట కాల్చిసిన్. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇది ఇస్తే ఈ రోజున అందరూ అండి అలా ఇంటివేట్ చేశారు అని అంటారు, సడన్గా ఒక్క రోజులోనే అమ్మాయిలాగా వచ్చి చచ్చిపోతున్నారు అక్కడ పైన GGHలో. సో ఆల్ దీస్ పీపుల్ కెన్ బీ సేవ్డ్ అండి. సో I requested the DMHO కలెక్టర్ గారిని కలవాలనుకున్నాను, బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ ఐ వాజ్ స్ట్రెస్డ్ అవుట్. అండ్ నా ఓన్ ఫ్యామిలీ మెంబర్ని కూడా నా ఓన్ బ్లడ్ రిలేషన్లో కూడా నాకు I had some problem.
సో ఐ కుడెంట్ డూ ఇట్ ఎస్టర్డే, బట్ టుడే నేను వెళ్తాను. ఐ విల్ టేకప్ సమ్ 30 to 50 పేషెంట్స్ ఇన్ జీజీహెచ్. ఐ విల్ మేక్ షూర్ విత్ దిస్ అగ్రెసివ్ ట్రీట్మెంట్. ఈ ఆక్సిడెంట్ డిపెండెన్స్ చేస్తున్నారు, వెళ్ళంగానే హైడ్రోకార్టిసోన్ ఇస్తారు. హైడ్రోకార్టిసోన్ ఇన్ఫ్లమేషన్ కోషంటే లేదు అసలు. మరి హైడ్రోకార్టిసోన్ ఎందుకు ఇస్తారు? జస్ట్ ఇమ్యూనిటీని సప్రెస్ చేసేస్తే ఇన్ఫ్లమేషన్ని తగ్గించదు. ఏదన్నా ఉపయోగం ఉందా? వెన్ వీఆర్ గివింగ్ ఏ డ్రగ్ వీ షుడ్ నో దట్. నేను జీజీహెచ్లో మొన్న డిశ్చార్జ్ అయిపోయి 2 రోజుల క్రితం నెగిటివ్ అని చెప్పి డిశ్చార్జ్ అయిపోయి ఆక్సిజన్ బెడ్ రిడన్ అయిపోయి ఆక్సిజన్ మీద ఉండి డిటోరేట్ అయిపోతున్న ఒక డాక్టర్ గారి ఫాదర్ని, బోత్ హిస్ సన్ ఇన్ లా అండ్ డాటర్ ఆర్ డాక్టర్స్. సో వాళ్ళు నా దగ్గరికి పంపిస్తానన్నారు. ఆఫ్టర్ అనలైజింగ్ హిస్ సిచ్యువేషన్ ఐ టోల్ దట్ ఓకే ఐ కెన్ మేనేజ్, బట్ దెర్ షుడ్ బీ సమ్ పర్సన్ అలాంగ్ విత్ హిమ్. ఇట్స్ బెటర్ ఐ విల్ గైడ్ యూ. మీరు ఇంట్లోనే ఉంటా, మీరు చేసుకోండి. ఫస్ట్ చేయాల్సింది ఆ ఆక్సిజన్ మాస్క్ తీసి అవతల పడేయండి. నేను ఫస్ట్ 2-3 ఇంజెక్షన్స్ చెప్తాను, అవి ఇవ్వండి. ఆక్సిజన్ మాస్క్ తీసి అవతల పడేయండి. ఈ జ్యూస్ ఇవ్వండి, ఈ డ్రింక్ ఇవ్వండి, తాకిపిస్తూ ఉండండి, అటు ఇటు తిప్పి పడుకోబెడతా ఉండండి. సో ఐ హ్యావ్ గివెన్ హిమ్ ఆల్ దిస్ డైరెక్షన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ హీఈస్ ఎక్స్ట్రాడినరీగా ఆయన రికవర్ అయ్యాడు. మొన్న నా పని అయిపోయింది అని అనుకుని మొన్న రాత్రి పడుకున్న వ్యక్తి ఈ రోజున హాయ్ డాక్టర్ గారు అన్నారు. So much happy. I'm so much happy. So I lost 4 kgs in this 1 month, but I'm so much happy to see people responding so good. So meerandaru kuda I will guide you. I'm right అండి. I have proofs with me. Interleukin levels just with colchicine నేను చెప్పినట్టు చేస్తే అగ్రెసివ్గా ఫ్లూయిడ్ థెరపీ, అగ్రెసివ్గా స్టెరాయిడ్ థెరపీ ఇచ్చుకుంటే ఇంటర్ల్యూకిన్ లెవెల్స్ ఎంత ఫాస్ట్గా పడిపోయి 88-90 సాచురేషన్ నుండి కారు దిగి నడవలేక వీల్ చైర్లో వెళ్ళిన పేషెంట్ 2 రోజుల తర్వాత హ్యాపీలీ హీఈస్ వాకింగ్, హ్యాపీలీ హీ కెన్ రన్ నౌ. హీఈస్ కంప్లైనింగ్ ఆఫ్ ఆల్ స్టూపిడ్ థింగ్స్. ఇక్కడ ఒక అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సో హీ వాజ్ సో కాన్షియస్ నా. మీకు అర్థమవుతుందా? Anyways, I will present it in a scientific manner, but in the meantime, I ask all my medical colleagues to follow this because help this out. I don't want to, this is not something secret regimen. I wanted all of your my medical people to follow this. నేను బల్లగుద్ది చెప్తున్నాను, నేను నన్ను నమ్మమాకండి. డోంట్ బిలీవ్ ఇన్ డాక్టర్ రఘురామ్. గూగుల్ ఇట్. గూగుల్ ఈస్ సేయింగ్ అండ్ దే ఆర్ సో మెనీ ఆర్టికల్స్ అండ్ కాల్చెస్ అండ్ యు నో దట్ డైరెక్ట్లీ అసలు ఎవరికైతే ఇప్పుడు టాక్లిజుమాబ్ 22,000 సమ్ ఎంఆర్పి 40,000 అయితే ₹1,00,000 2 లక్షలకు కూడా అమ్ముతున్నారు. అది ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పి ఇంటర్ల్యూకిన్ 6 ఇన్హిబిటార్ అని. అది నెలకు ఒకటి ఆర్థరైటిస్లో వేస్తారు. ఈ కాల్చిసిన్ రోజు వేసుకుంటారు టాబ్లెట్. ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఆర్థరైటిస్. సో ఇట్ హ్యాస్ ద సేమ్ మేనర్. సో దీంతో నేను ఇచ్చేవాడిని. సో ప్రొఫైలాక్సిస్గా ఉంటే షడన్ ఎంఐలు కూడా అట్లా రాకుండా ఉంటాయని నా పేషెంట్స్కి ఇచ్చేవాడిని. బట్ అప్పుడున్న పేషెంట్స్ అందరికీ ఐ కుడెంట్ గెట్ ద ఇంటర్ల్యూకిన్ 6 బికాస్ దే వర్ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్. అండ్ నేను ఈ టాబ్లెట్ ఎందుకు ఇవ్వగలిగాను అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ ₹3 కాస్ట్. సో నేనే కొనేసుకుని నేనే ఇచ్చిస్తాను అనమాట విత్ మై ఓన్ మనీ. బట్ నౌ when I am getting the interleukin levels done, I'm asking the patient, no, I'm not charging you more. I'm not, please for the sake of, for me to show everyone, please get your serial interleukin levels, and they are getting it, and I will come up with the proofs. ప్లీజ్ ఎంఐతో చచ్చిపోకుండా ఉండాలి అని అంటే ఒకటి క్లెక్సైన్ ప్రొఫిలాక్సిస్ తీసుకోవాలి, ఇంకొకటి కాల్చిసిన్. ఎట్లా అంటే డే 1 2 టాబ్లెట్స్ అంటే 0.5 వస్తాయి. 2 టాబ్లెట్స్ స్టార్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఒక గంటకు 2 గంటలకు ఇంకో టాబ్లెట్ వేసుకోండి. ఆ తర్వాత గంటకు ఇంకో 2 గంటలకు ఇంకో టాబ్లెట్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకొక టాబ్లెట్ వేసుకోండి. ఆ నెక్స్ట్ డే నుంచి 0.5 mg బీడీ వేసుకోండి. సో నాట్ ఫ్రమ్ ద డే 1. ఈ ఇన్ఫ్లమేటరీ ఫేస్ వచ్చేసి ఈ సాచురేషన్ తగ్గట్టు మీరంతా వచ్చిన వాళ్ళకని చెప్తున్నాను నేను ఇది. అంతేగాని మొదటి రోజు కరోనా అనగానే కాల్చిసిన్ మొదలు పెట్టమాకండి. సో ఇది ఇంకా తప్పు కూడా లేదు. ఇది స్టెరాయిడ్ మొదలు పెట్టిన తప్పు, కానీ కాల్చిసిన్ మొదలు పెట్టడంలో ఇంటర్ల్యూకిన్ లెవెల్స్. సో ఫుడ్ మెయిన్గా ఫుడ్ కూడా కంప్లీట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇస్తున్నాం అనమాట. మనం ఏదైతే జస్ట్ దిస్ ఇస్ నాట్ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్ అని మాకండి. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం కాదు, ఇక్కడ ఇమ్యూనిటీనే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో యాంటీ ఇదంతా కూడా కరోనా వాతం వల్ల జనాలు చంపేస్తుంది. సో ఇప్పుడు వాతాన్ని తగ్గడానికి ఆయుర్వేదాలో ఉన్న ప్రతి దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. So it is a time that Ayurveda people has to come forward. They can add some more things. I'm also using some stress relieving Ayurveda medication because stress is an important factor. Stress ekku undante inflammation untadi. This again supports the cytokine storm that is being produced by the
corona. So anyways, this is the thing. I'll come up with complete literature. Why I do want to make this live is that లైవ్ కూడా ఎందుకు చేయాలి అని అంటే వీడియో చేస్తే మళ్ళీ ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి మళ్ళీ ఎడిటింగ్ ఇవన్నీ ఎందుకంటే తలనొప్పి. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ ఫాలో ఇట్. ఐల్ కమ్ అప్ విత్ లిటరేచర్. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, కాల్చిసిన్ రోల్ ఇన్. నేను నిన్న పెట్టిన పోస్ట్లో కూడా చాలా క్లియర్గా ఉంటాయి. సో అక్యూట్ కరోనరీ సిండ్రోమ్లో కాల్చిసిన్ ఏంటి అంటే ఇట్ ఇంక్రీసెస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద vascular inflammation. Yes, vascular inflammation is called. I strongly suspect that vascular inflammation is causing the MIs. It's provoking the underlying disease. సో అట్లా హార్ట్ అటాక్లో వచ్చి అట్లా చచ్చిపోతున్నారు. ఆ వార్డులో ఉన్న పేషెంట్లు కూడా హార్ట్ అటాక్లో వచ్చి చచ్చిపోతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ షూర్ మన విజయవాడలో వీళ్ళే చెప్పే నెంబర్ వేరు. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ నెంబర్ చెప్తున్నారు. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చి సిటీ చేంజెస్ వచ్చి అక్కడ హాస్పిటల్లో ఇప్పుడు మేము పల్మనాలజిస్ట్ సంఘం తరపున వాళ్ళు అడిగితే మా సీనియర్ సార్స్ అందరూ they're allowing them to be in hospital now. సో అలా నేను మీకు చెప్తున్నాను. సో నా మీద ఏమీ కేసెస్ పెట్టినా పర్లేదు. బట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ఓవర్ 100 people expired in విజయవాడ జీజీహెచ్. సో అప్పుడు అక్కడ ఇంకేం జరగట్లేదు కదా, ఓన్లీ కోవిడ్ కేసెసే ఉన్నాయి, కోవిడ్ సస్పెక్ట్సే ఉన్నారు. అయితే టిపికల్ వైరల్ నిమోనియాస్ అని చెప్పి వీళ్ళనే, బట్ నాట్ ప్రూవెన్ టు బి కోవిడ్, వాళ్ళే ఉన్నారు. 106 మంది చచ్చిపోయారు. ఐఎమ్ వెరీ మచ్ షూర్ వీ కుడ్ సేవ్ లాట్స్ అండ్ లాట్స్. ప్రభాకర్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి కోల్చిసిన్ వేసుకుని ఒక్క క్లెక్సైన్ ఇంజెక్షన్ చేసుకుని ఒక్క డెక్సామెథాసోన్ ఇంజెక్షన్ ముందు రోజు చేసుకున్నా కూడా వాడు చచ్చిపోయేవాడు కాదు ఖచ్చితంగా. అందరూ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్, నేను పీజీ చదివిన చోట 2 పేషెంట్స్ అట్లా అక్కడ చచ్చిపోయిందే 4 ఆ జిల్లా మొత్తంలోకి. అందులో తిను అక్కడ పనిచేసే అతను, అక్కడ ఇంకొక 2 కూడా అట్లా. అసలు చూడండి, వాళ్ళకి అక్కడ రోజు నాన్ వెజ్ ఫుడ్ ఇస్తున్నారు. దిస్ నాన్ వెజ్ ఈస్ కాంట్రా ఇండికేటెడ్ అండి. అండ్ యాక్టివ్ డిసీజ్ ఉన్నప్పుడు రికవరీ ఫేజ్లో వీ కెన్ గివ్ ద బూస్టింగ్ ఫుడ్ టు ద పేషెంట్స్. బట్ యాక్టివ్ ఫేజ్లో ఇల్లు అవి అని చెప్పి ఫుడ్ హ్యాస్ టు బి సపోర్టివ్ టు ద డిసీజ్. సో ఈ డిసీజ్ నేచర్ ఏంటో తెలుసుకుని ఆ నేచర్ బట్టి మనం ఫుడ్ ఇచ్చుకోవాలి. కానీ ఏంటో నేను షోగా ఉంటుందని చెప్పి నేను చికెన్ పెట్టాను, ఈ డ్రై ఫ్రూట్స్ పెట్టాను, ఇదంతా కాదు. సో నేను రిక్వెస్ట్ చేశాను స్టేట్ గవర్నమెంట్కి కూడా, ఎవరైతే ఇప్పుడు అపోజిషన్స్లో ఉన్నారో వాళ్ళకు కూడా నేను మెసేజ్ చేశాను. ఐ కాల్ దెమ్ అండ్ ఐ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ఫుడ్. దే ఆర్ ఆల్సో చేంజింగ్ ద ఫుడ్. సో ఎనీవేస్, ప్లీజ్ spread this message. I'm very much sure I will come up with the proofs. So I'm not doing anything wrong. You just Google it, కాల్సిన్ రోలిన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అని గూగుల్ చేయండి. కాల్సిన్ రోలిన్ అవి కూడా ఇంటర్లూకిన్స్, చాలా ఇంటర్లూకిన్స్ని. ఇంకా కార్డియాక్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇంకా బాగా పనిచేస్తారట. నిన్న నేను ఏదైతే పేషెంట్ని ఫ్రమ్ హోమ్ మేనేజ్ చేశానో, మిరాక్లస్ ఇంప్రూవ్ అయిపోయాడు, సూపర్గా ఉన్నాడు, హాయ్ అంటున్నాడు. ఆ పేషెంట్ కార్డియాక్ ఫెయిల్యూర్ కూడా ఉంది ఆయనకి. ఐ మీన్ లైక్ చాలా మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. ఆయన ఇంకా బాగా కార్డియాక్ ఫెయిల్యూర్ కంప్లీట్గా కాదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. Anyways, hopefully, okay, bye. I have to go.